పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కడప ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి. చిన్నపాటి వర్షానికే బస్టాండ్ మొత్తం వర్షపు నీటితో నిండిపోతుందని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో బస్టాండ్లోకి వెళ్లాలంటే నానా అగసాట్లు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక అల్లాడుతున్నామన్నారు. అధికారులు ఎకనైనా స్పందించి బస్టాండ్కు మరమ్మతులు చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు. ఈ బస్టాండ్లోకి రావడానికి పోవడానికి 4 ప్రధాన దారులు ఉంటే అందులో 2 దారులు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ పేరుతో అవి 2 పగలకొట్టేసి వాటిని పనిచేస్తున్నారు. మిగిలినటువంటి 2 దారులలో ఒక దారి పరిస్థితి చూస్తే ఇది మొక్కట్లోతు నీళ్లు పైగా ఉంటాయి. ఇక్కడ ఇంకొక దారి పక్కన ఎంట్రన్స్లో ఒకటి ఉంది, అది కూడా మొక్కట్లోతు పైగానే చూపించుగా ఉంటాయి. ఈ వర్షపు నీరును ఇక్కడ రాకోకుండా వేరే దారిని మళ్లించడానికి సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేయాలి. వచ్చేటువంటి నీరును ఉన్న పలంగా వాటిని మిషన్ల ద్వారాను పక్కకు తీసుకెట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నుంచి ప్రతిపక్ష నాయకులు, పాలకపక్ష నాయకులు ఇంతమంది ఎన్నికైనా కూడా బస్టాండ్ను మాత్రం అభివృద్ధి దిశలో ఎవరు తీసుకువెళ్ళలేదు. గత 2-3 నెలల నుంచి చూస్తే కన్నా వర్షాలు వచ్చినా కూడా ఏపితే కూడా కాలువ పనులు అవన్నీ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా అయినటువంటి మా జిల్లాలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు ఇక్కడ నుంచే ఉన్నారు. ఆయనైనా వచ్చి చూశాడంటే ఇంతవరకు ఆయన చూసిన పాపాన లేదు. ఇది డ్రైనేజీ సిస్టమ్ ఇంతవరకు బస్టాండ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మాత్రం మెరుగులేదు. కాలువలు లేవు. లోపల చూస్తే కన్నా వాళ్ళ గ్యారేజీలోనే మొత్తం నీళ్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి లోపల బస్టాండ్ సైడ్ బస్సు స్టాపింగ్లో నీళ్లు ఉన్నాయి. గత చైర్మన్ చేయలేదు, ఈ చైర్మన్ చేయలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అన్ని జిల్లా కేంద్రాలతో సమానంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ను అభివృద్ధి దిశలోకి తీసుకువెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.